మరి దేవుడు మనకి ఎప్పుడు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. కానీ సాతాను ఎప్పుడు మనకి కీడు చేయాలని చూస్తూ ఉంటాడు. మరి దేవుడు ఎంతగానో దేవుడి మాట వింటాడని సాతాను కూడా దేవుడే సృష్టించాడు. దేవుడి మాట ఎంతో చక్కగా వినే ఆ దూత సాతానుగా మారిపోయి దేవునికి విరోధంగా ఉండి అనేకులను దేవుని మీద విరోధంగా లేపాలని, దేవుని రాజ్యంను పాడు చేయాలని, దేవుని బిడ్డల్ని పాడు చేయాలని మరి దేవుడి దగ్గరే వరాలు తీసుకొని దేవుడి దగ్గరే ఉండి దేవుడి చేతే సృష్టించబడి మరి దేవునికి విరోధంగా పోరాడుతూ ఉన్న సాతాను ఎప్పుడైనా గెలిసిద్దంటారా? గెలవలేడు కూడా ఆ సాతాను. ఎందుకంటే దేవుడు సృష్టించాడు. ఆ సృష్టిని పాడు చేయడానికి మనిషిని సృష్టించాడు కాబట్టి మనిషి ప్రాణం తీయడానికి హక్కు ఎవరికి ఉందంటే దేవుడికి. ప్రాణం పెట్టేది ఆయనే, ప్రాణం తీయాలన్నా దేవుడే. ఎవ్వరు మనలో ప్రాణాన్ని ఎవ్వరు తీసేయలేరు. శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ సాతానుగాడు తెప్పిస్తాడేమో కానీ ప్రాణం మాత్రం తీసేయలేడు. ఎందుకంటే ప్రాణం పెట్టేవాడు కానీ ప్రాణం తీసేవాడు కానీ మనం నమ్ముతున్న ఆ గొప్ప దేవుడికే ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. సాతానుగాడికి లేదు. వాడు మనల్ని పాడు చేయాలని, మనల్ని అవమానపరచాలని, మన సాక్ష్యాలను చెడగొట్టాలని చూస్తూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. మన పితరులు కూడా ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వాళ్ళకు వచ్చినాయి. వాళ్ళు అనుకున్నారు బతుకుట క్రీస్తే చావైతే మేలే అని వాళ్ళు అనుకున్నారు. ఎక్కడ సాక్ష్యాన్ని పాడు చేసుకోలేదు వాళ్ళు. శ్రమ వచ్చింది, బాధ వచ్చిందిలే, లోకంలో పడిపోదాంలే, లేకపోతే పాపంలో పడదాంలే అనుకోలేదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నేర్చుకున్న నీతి ఏంటంటే, నీకు శ్రమ వస్తుంది అంటే ఆ శ్రమ వెనక మేలు దాగుందని నువ్వు సంతోషంగా ప్రభు కొరకు ఎదురు చూడు. దేవుడు ఖచ్చితంగా నీకు మేలు దాచి ఉంటాడు, దాచి నీకు సహాయం చేస్తాడు. కానీ నీ మనసంతా ఆయన మీద ఆనుకోవాలి. మనుషులు నమ్ముకున్న వాళ్ళు మోసపోతారు కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ మోసపోరు. ఎందుకో తెలుసా? ఆయన ఎన్నడూ మనల్ని మోసం చేయడు, మనల్ని చెయ్యి విడిచిపెట్టడు, మనకు సహాయంగా ఉంటాడు ఆయన. మరి ఈరోజు నువ్వు ఏ బాధలో ఈ వాక్యం వింటున్నావో, ఏ కష్టంతో ఈ మాటలు వింటున్నావో, ఈ మాటలు నేను చెప్తున్నాను అనుకోవద్దు, నా మాటలు కాదు ఇవి, దేవుడు లేఖనాల్లో నుంచి నేను మీకు చెప్తూ ఉన్నాను. నీ శ్రమను దేవుడు ఈరోజు తీసివేయబోతున్నాడు. నీ కష్టాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. ఒక్కసారి నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. మోకాళ్ళు వంచి నీ హృదయాన్ని నా సన్నిధిలో కుమ్మరించు, ప్రార్థించు అని దేవుడు ఈరోజు నీకు ప్రశ్న వేస్తూ ఉన్నారు. నువ్వు ప్రార్థించి ఎన్ని రోజులైంది? బైబిల్ చదివి ఎన్ని రోజులైంది? దేవుని మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులైంది? దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా ఉన్నావేమో. నీవేనా? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఎందుకు దేవుడు, నేను ఒక వరాన్ని అడిగాను, దేవుడు నా వరం తీర్చలేదు, నా శత్రువులు గెలుస్తున్నారు, నేను ఓడిపోతున్నాను, ఇంకెందుకు నా జీవితం అని దేవుని సన్నిధికి వెళ్లకుండా మానివేసింది నువ్వేనా? కానీ దేవుడు చెప్తున్నాడు, శత్రువు గెలిచినట్టే ఉంటాడు, ఓడిపోతాడు, గెలిచేది దేవుడి బట్టే. నేను నీకు తోడై ఉన్నాను, నీకు విజయాన్ని ఇస్తాను. నువ్వు అడిగింది ఒకటైతే నువ్వు ఊహించలేని ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఊహించలేని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు ఈరోజు.